నడిపించు నావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా రాని ఓఫీర్ కూడా ఉంది. ఇదిగో ఈరోజు ఆయన ఇష్టపడి కోసం సన్ని కోసం ఆయన మీరు ఏర్పాటు చేసిన ఖాళీ వీళ్ళు వేదిక దగ్గర స్టేజ్కి ఎక్కుతుండగా ప్రభావ వీళ్ళ వివాహ విషయంలో ఇది మొదలుకొని మీరు తోడు నేడండి అన్ని విషయాల్లో ప్రభావ ఆయన నీ రాజుకి ఆమె సౌందర్యం కోరుకున్నాడు కాబట్టి నమస్కరించి అన్ని విషయాల్లో ప్రభావ నీకు మహిమ తెచ్చే బిడ్డగా వాడుకోమని ప్రార్థన చేస్తుంది. ప్రభా పుట్టినింటికి వారింటికి గొప్ప పేరు తెచ్చే బిడ్డగా నిలబెట్టుకుని ప్రార్థన చేస్తుంది. మీ నమ్మదగిన చేతులకు అప్పగించుకుంటుందండి. ప్రభా మీరు అక్క ప్రోక్షంలో ప్రోక్షించి నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి.
పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరేది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు
యందు విమోచన పొందినట్లు సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ప్రయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. మూడవది, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థం మన ప్రభువైన యేసుక్రీస్తునందరి విశ్వాస ప్రేమ జ్ఞానములందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. నాలుగవది, వివాహము ఘనమైనదిగా నించుట ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పాటు చేయబడినది. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. అందరికీ ఇక్కడ చేరిన మీ అందరికీ ప్రకటన. ఇక్కడున్న వీరిద్దరూ పరిశుద్ధ స్థితిలో జతపరచుటకు వచ్చి ఉన్నారు. కానీ ఇక్కడున్న వారిలో ఎవరికైనాను క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ చట్టమును బట్టి కానీ వీరు వివాహం ఆడరాదని న్యాయసమ్మతమైన హేతు ఏదైనా తెలిసిన పక్షమున దాన్ని ఇప్పుడే వెల్లడి చేయవలను. లేని ఎడల ఇక ఎప్పటికీ ఊరకను ఉండవలనని గట్టిగా తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానింపబడ్డారు. నాకు తెలుసు, నేను కూడా ఆ విధంగా ఆహ్వానింపబడ్డాను కనుక మనందరూ కూడి హస్తమెత్తి అయ్యగారు వివాహం జరిగించండి, మేము సమ్మతిస్తున్నామని చెప్పండి. అందరూ వివాహం జరిగించండి. హల్లెలూయా. ఈ వివాహంలో జతపరచబడకూడదని హేతు ఏదైనా మీలో ఎవరికైనాను తెలిసిన పక్షమున దాన్ని ఇప్పుడే ఒప్పుకొనవలను. లేని ఎడల ఇక ఎప్పటికీ ఊరకని ఉండవలను. కృష్ణవర్ గారు, శాలిని వివాహం ఆడడానికి ఆటంకం ఉందా? శాలిని గారు, కృష్ణవర్ గారిని వివాహం ఆడడానికి ఆటంకం ఉందా? వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, ఉన్నవాడ అనువాడ, మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం, మాయంపరుస్తూ, ఆరాధిస్తూ, హెచ్చిస్తూ ఉన్నాం. ఈ దినం ప్రభా, ఇద్దరు యవన బిడ్డలు ఇరువురు కుటుంబ పక్షాన, సంఘ పక్షాన నీ సన్నిధికి వచ్చి ఉన్నారు వివాహము చేసుకోవడానికి. ఈ వేదిక మీద ఉన్న వారందరిని బట్టి, ఈ పందిరికి ఉన్న వారందరిని బట్టి నేను మాయంపరుస్తున్నాను. మేమందరం కలిసి ఒక కుటుంబమును కట్టడానికి ఈ పాదం వద్దకు వచ్చి ఉండదు. ఇంతవరకు కార్యాన్ని జరిగిస్తున్నందుకు పొందున్నాను. సంపూర్ణమైన మీ కృప, మీ దయ యవన బిడ్డల పక్షంగాను, ఇరు కుటుంబాల పక్షంగాను, చేరి వచ్చిన మా అందరి పక్షంగా నుంచి ఆశీర్వదించమని యేసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ స్త్రీని వివాహం చేసుకుంటకు దేవుని సన్నిధానమున సమ్మతించున్నావా? గట్టిగా చెప్పాలి. ఏమను ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, సుఖ దుఃఖముల యందు సంరక్షించి వీరిద్దరు బ్రతుకు కాలం అంతా ఏమతోనే కాపురము చేయదువా? శాలిని నీవు క్రిస్టోఫరుని ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నేను చొప్పున పరిశుద్ధ మార్గం జీవించేదా? ఈయనను ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, సుఖ దుఃఖములను సంరక్షించి వీరిద్దరు బ్రతుకు కాలం అంతా ఇతరుని ఎవరిని ఆశింపతారు. ఈయనతోనే కాపురం చేయదువా? రండి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు వేదిక సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ధనుడైన దేవుడు ఏర్పరచినది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యవన బిడ్డలు క్రిస్టోఫర్, శాలిని సంఘం ఎదుట, దేవుని ఎదుట, దేవుని సేవకులు ఎదుట
ప్రాముఖ్యమైన ప్రమాణములు వారి జీవిత కాలమంతా నిలుపుకున్నట్టుకు జ్ఞాపకములు పెట్టుకున్నట్టుకు ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక క్రిస్టఫర్ మొట్టమొదట శాలినితో ప్రమాణము చేస్తారు. రైట్, గట్టిగా చెప్పండి, వినబడతలేదు. మీరా ఇంటి దగ్గర వినబడిపోతే వాళ్ళకి వినబడుతుంది. కొన్ని వినబడేటి మీకు వినబడితే వినబడని వీళ్ళకి వినబడతాయి. కొంచెం మీరు నన్ను అర్థం చేసుకోండి. హల్లెలూయా. చూస్తూ క్రిస్టఫర్ గారు రైట్ 1 2 3 స్టార్ట్. క్రిస్టఫర్ నేను శాలిని నిన్ను నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ముందునని దేవుని ఎదుటను దేవుని సేవకుల ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. శాలిని నేను క్రిస్టఫర్ నిన్ను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము ఘనుడైన దేవుడు ఏర్పరచినది వ్యాధి అందును కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనయ్యా, దేవారావయ్యా నీ దీవెనయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం ఇదిగో ఈ యొక్క మంగళసూత్రం మీరు ప్రార్థిస్తున్నాం. ఈ సత్యం కనుక ఈ యొక్క మంగళసూత్రాన్ని బట్టి భార్య భర్తలని నిరూపించడానికి ఏర్పాటైనది. అది మీ సిద్ధమై ఉన్నది కనుక మీ పొందనాలు. ప్రతి విషయంలో మీకు దయచేసినందుకు వందనాలు. దయగల తండ్రి, రాబోయే కాలంలో దంపతులు ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా.
రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా ఉండి కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయా దేవా రామయ్యా నీ దీవెనలివయ్యా దేవా రామయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా దేవుని నామానికి మహిమ కలుగును గాక. బుద్ధియు జ్ఞానము సంపదలు దేవుని సమక్షమందును గుప్తమైనవి నీయందే తమ ప్రమాణమును బుద్ధియు జ్ఞానము సంపదలు గుప్తమైనవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తున్నకు చేయుమయా దేవా రామయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా దేవుడవు నీవే అందులో భాగంగా యవన బిడ్డలు నిష్పరిశాలిని బిడ్డలను దైవ సేవకుల సమక్షంలోను నీ పరిశుద్ధ అభిషేకములను సంఘం ఎదుట పెద్ద ఎదుట వివాహస్థుతులకి నేను నడిపించి బిడ్డలను దుఃఖపరిచి నూతన కుటుంబమును నేను చేస్తున్నాను నీకు నిండు కృతజ్ఞతలు మధురపరచుకొని అనేక సహవాసములను సంఘ సాహసములను నేను నిలబెట్టుకొని ప్రతిష్ఠించుకోండి నాయన నీ బిడ్డలు పిల్ల పాపలతో ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లడానికి మీరు కలుగుచ్చు తండ్రి ఆది కాండముల గురించి నిలిచినట్టుగా విస్తరించి అభివృద్ధి నొందని అనుసరించిన మాట నీ బిడ్డల జీవితంలో నెరవేర్చండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం నా తండ్రి అందులో చెబుతున్న ప్రతి ఆశీర్వాదము బిడ్డల జీవితంలో నిలిచిన ఆశీస్సులు ఈ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వారి జన్మనిచ్చిన తల్లిదండ్రులను వారి కుటుంబాలను నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు నూతనంగా సిద్ధ చేయబడినటువంటి శాలినికి ఇష్టపడని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో కాచి కాపాడును గాక.
పలకముదమునని పాదముదాపున బాదుకొనన్ దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమిదిగనిమ్ము పావన యేసుని ద్వారగను
నా యేసయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యములను వివరించగలనా నీ మేలులను వర్ణించగలనా నీ కార్యములను వివరించగలనా నీ మేలులను మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యములను వివరించగలనా నీ మేలులను వర్ణించగలనా నీ కార్యములను వివరించగలనా నీ మేలులను ఊహించలేని ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము
అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం మీరురి హృదయాలలో నిండాలి భావము మీరురి హృదయాలలో నిండాలి ఆనందము నిండాలి సంతోషము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే మనమెల్లరము భాగమే ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము
కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగి రావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధమో బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మది నిండాలి మురిపించే మనువవ్వాలి ఈడు జోడుగా అనురాగం విరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా అడిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వేలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం దేవుడు సంకల్పించిన ప్రక్రియ మానవాళి మేలుకై చేసిన సత్క్రియ
దేవుడు సంకల్పించిన ప్రక్రియ మానవాళి మేలుకై చేసిన సత్క్రియ కళ్యాణం పరిశుద్ధ కార్యం కళ్యాణం పరిశుద్ధ కార్యం రెండు మనసుల సంబంధం ఇది పవిత్రబంధం దేవుడు సంకల్పించిన ప్రక్రియ మానవాళి మేలుకై చేసిన సత్క్రియ ఒంటరైన జీవితం మంచిది కాదని సాటి అయిన సహాయం ఉండుట మేలని ఒంటరైన జీవితం మంచిది కాదని సాటి అయిన సహాయం ఉండుట మేలని నరుని ప్రక్కటెముక తీసి ప్రాణం పోసి నరుని ప్రక్కటెముక తీసి ప్రాణం పోసి స్త్రీనిగా చేసెను పురుషునితో కలిపెను కళ్యాణం పరిశుద్ధ కార్యం కళ్యాణం పరిశుద్ధ కార్యం రెండు మనసుల సంబంధం ఇది పవిత్ర బంధం దేవుడు సంకల్పించిన ప్రక్రియ మానవాడి మేలుకై చేసిన సత్క్రియ ఒకరికి ఒకరు అంకితమై బ్రతకాలని కడవరకు జంటగా కలిసి ఉండాలని ఒకరికి ఒకరు అంకితమై బ్రతకాలని కడవరకు జంటగా కలిసి ఉండాలని ఫలించి ధరలో వ్యాపించాలని ఫలించి ధరలో వ్యాపించాలని ఇలా జతపరచెను భార్య భర్తల నేను కళ్యాణం పరిశుద్ధ కార్యం కళ్యాణం పరిశుద్ధ కార్యం రెండు మనసుల సంబంధం ఇది పవిత్ర బంధం దేవుడు సంకల్పించిన ప్రక్రియ మానవాళి మేలుకై చేసిన సత్క్రియ
పెండ్లిలో వధువుగా నిలవాలని పరిశుద్ధ కన్యకలా సిద్ధపడి ఉండాలని కడపటి పెండ్లిలో వధువుగా నిలవాలని పరిశుద్ధ కన్యకలా సిద్ధపడి ఉండాలని వధువైన సంఘమును వరుడేసు కోరెను వధువైన సంఘమును వరుడేసు కోరెను పరిణయమాడను వేగమిరానుండెను కళ్యాణం పరిశుద్ధ కార్యం కళ్యాణం పరిశుద్ధ కార్యం రెండు మనసుల సంబంధం ఇది పవిత్ర బంధం దేవుడు సంకల్పించిన ప్రక్రియ మానవాళి మేలుకై చేసిన సక్రియ దేవుడు సంకల్పించిన ప్రక్రియ మానవాళి మేలుకై చేసిన సత్క్రియ కళ్యాణం పరిశుద్ధ కార్యం కళ్యాణం పరిశుద్ధ కార్యం రెండు మనసుల సంబంధం ఇది పవిత్ర బంధం దేవుడు సంకల్పించిన ప్రక్రియ మానవాళి మేలుకై చేసిన సక్రియ